ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ నుండి 100% సబ్సిడరీ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సంస్థ నుండి మనకి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అనే ఉద్యోగాల కోసం ఈ యొక్క ఏఐ కార్గో లాజిస్టిక్లో వర్క్ చేయడానికి భారీగా రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. సో దీంట్లో వివిధ ఎయిర్పోర్ట్స్లో మనకి దాదాపుగా 250 ఓపెనింగ్స్ తోటి ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫిక్స్డ్ టైం కింద మీరు 3 ఇయర్స్ పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. అమృత్సర్, వడోదరా, చెన్నై ఈ యొక్క 3 ఎయిర్పోర్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్లో ఆల్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి టోటల్గా 250 ఓపెనింగ్స్ తోటి రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్ 2025 వరకు మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఈ యొక్క లాజిస్టిక్ కార్గో సంబంధించిన మేనేజ్మెంటే మీకు అన్ని సదుపాయాలనేది కూడా కల్పిస్తారు. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్అవుట్ అయిన వాళ్ళు ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి మినిమం 60% మార్క్స్ తోటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరియు 55% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు. దానితో పాటు మీకు ఇంగ్లీష్, హిందీతో పాటు లోకల్ లాంగ్వేజ్ మీద మీకు ఈ యొక్క మంచి రీడ్, స్పీక్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. నాట్ మోర్ దెన్ 27 ఇయర్స్ బిలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎయిర్పోర్ట్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ క్యారీ అవుట్ స్క్రీనింగ్ ఆఫ్ కార్గో, ఇన్లైన్ హోల్డ్ బ్యాగేజ్ జాబ్, టెక్నికల్ ఆర్ అదర్ మీన్స్ విచ్ ఆర్ కంపెనీ బేస్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్ అండ్ కార్గో కాంప్లెక్సెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. దెన్ మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కింద 750 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 100 రూపీస్ కింద అప్లికేషన్ ఫీ అనేది కూడా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారానే మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9th జూన్ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. 30 జూన్ 2025 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత మనకి శాలరీ విషయానికి వస్తే ఇక్కడ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్డ్ కింద వర్క్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 30,000 పే చేస్తారు. సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద 32,000 పే చేస్తారు. థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 34,000 పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు టీఏ, డిఏ, లోడింగ్, బోర్డింగ్ అవన్నీ మనకి ఈ కంపెనీ వాళ్ళే పే చేస్తారు. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కింద మీకు 15,000 రూపీస్ కూడా పే చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. మీకు పర్టికులర్ జాబ్ రోల్ మీద ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అవంతా మీకు అంటే వర్క్ నేర్పిస్తారు, ఏం వర్క్ చేయాలి, ఎలా చేయాలనేది కూడా. దాన్ని బట్టి మీరు వర్క్ నేర్చుకొని ఈ కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు. అఫీషియల్ డీటెయిల్స్ అంతా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేసి పెడతాను. వెంటనే చూసి చెక్ చేసి అప్లై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.